అండ్ రెండోది మెయిన్ హెడ్డింగ్స్ కూడా నడిచినది జెమిలీ ఎలక్షన్స్ అని చెప్పేసి. ఇప్పుడు అయినా సర్వనాశనం అయినాము. ఇప్పుడు ఒకటేసారి పోయి మళ్ళీ దేశమంతా ఒకటేసారి పోతే అన్ని కొంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు. ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో, ఏ విధంగా నడుస్తోందో, ఎవరి చేతుల గుండా నడిచిందో, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినదే. అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు. అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి 2/3 మెజార్టీ ఉండాలా. ఇప్పుడు ఎన్డీఏకు ఉన్న మెజార్టీ 293 ఉంది. యాక్చువల్గా ఉండాల్సింది 362 ఉండాలా. రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ 121 ఉంది. ఉండాల్సిన మెజార్టీ 164 ఉండాలా. సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఏం కనపడటం లేదు నాకు తెలిసి. అయితే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది. అండ్ మహిళా బిల్లు పెట్టారు, కులగణన ఒకటి ఉంది. అదేవిధంగా ఇంకా ఇప్పటికీ పాపులేషన్ సెన్సస్ చేయాలి. 2021లో చేయాల్సింది కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. సో అది చేయాలా. ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. సో ఈ జెమిలీ ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను ఆ విధంగా అయితే సర్వం నాశనం తప్ప వేరేది ఏంది లేదు. ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్లో పాటు ఇది పోవడం వల్ల అస్సాం, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము. నేను ముందు నుంచి చెప్తున్నాను, డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో 51 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు. అందరికీ తెలిసి ఏం జరిగిందో అక్కడ. ఈవీఎంస్ ఇంకోటి అది చెప్తే అది పెద్దగా చేసి చెప్తారు. ఓకే, రెండవది. సో డెఫినెట్గా ఇటువంటి అపవాదులు పన్నప్పుడు పార్టీ నుంచి నాయకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నేనైతే ఏం అడ్వైజ్ ఇస్తానంటే, తిరుమలకు సీఎం గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడే వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడుకి అసలు విషయం తెలుస్తుంది. సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.